Hello guys, welcome back to one more video in our rangoli videos. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో వచ్చేసి కలసపాడులో చెన్నకేశవ స్వామి టెంపుల్ దగ్గర జరిగిన ముగ్గుల పోటీలు. పార్టిసిపెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ముగ్గులు వేస్తున్నారు. ఇలా యాక్టివ్గా చేసినారంటే ఏ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. అండ్ ఈ ముగ్గుల పోటీలో వచ్చేసి 1 hour టైం ఇచ్చారు. అండ్ 2 participants ఓన్లీ పార్టిసిపేట్ చేసేది. అందరూ చాలా బాగా వేశారు. కానీ నేను రీసెంట్ వీడియోస్లలో చెప్పాను కదా, ముగ్గుల పోటీ అనేలోపు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మెయిన్ వచ్చేసి కాన్సెప్ట్. మనం ఈ సంక్రాంతికి ఏమేమి యూజ్ చేస్తాం అన్ని ముగ్గు రూపంలో తెలియజేసినామంటే మనం కాన్సెప్ట్ చూసేసి ప్రైజ్ వస్తుంది. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న ముగ్గుకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కాన్సెప్ట్ బేస్డ్ రంగోలీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ముగ్గుల పోటీకి వెళ్ళేలోపుకి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది రంగులు అనేవి బ్రైట్ కలర్స్లో సెలెక్ట్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్. ఆ డిజైన్లో నేను చెప్పాను కదా, థీమ్ ఉండాలి. సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే సంక్రాంతి థీమ్. అండ్ వినాయక చవితి ముగ్గుల పోటీలు అంటారు కదా, అందులో ఆ వినాయక చవితి కాన్సెప్ట్ అలా ఉన్నాయంటే బాగుంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గుల్ని మీరు చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్లో చెప్తాను నేను. ఇంకా ఫైనల్గా జడ్జెస్ వచ్చారు జడ్జ్మెంట్ ఇవ్వడానికి. వాళ్ళు కూడా కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు సెలెక్ట్ చేయడానికి. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేవి డిసైడ్ చేసుకున్నారు.
ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు వచ్చేసి ఇదేనండి. అండ్ ఈ ముగ్గు వచ్చేసి సెకండ్ ప్రైజ్, లాస్ట్ వన్ వచ్చేసి ఈ ముగ్గు. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.